నేను ఒక ఫారెస్ట్ కి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నప్పుడు నా అదృష్టం అప్పుడు అక్కడ యోగులందరూ కలిసి ఆ ట్రెక్కింగ్ ఫారెస్ట్ లో హోటల్స్ మీద ఒక ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం మీన్స్ అవి రానివ్వకుండా ఆపడానికి, అవి పాడు చేస్తే మనం అందరం నాశనం అడవిని పాడు చేస్తే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పార్టీలు చేసుకుంటూ, ఇక్కడ నెమళ్ళు, అక్కడ డీర్లని మాంసాలు తింటూ పొల్యూట్ చేస్తున్నారు. కాబట్టి నేనున్న టైంలో వాళ్ళందరూ ఒక సమావేశం అయ్యారు. ఆ సమావేశానిలో నేను వాళ్ళకి ఆహారం ఇవ్వడం అనేది చిన్నగా అది నాకు అవకాశం వచ్చింది. మీరు నమ్మరు, అంత దూరాన్ని కూడా మనం నుంచోలేమండి. అలాంటి ఎనర్జీస్ ఒక్కొక్కళ్ళు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళండి. వాళ్ళ స్కిన్ ని బట్టి వాళ్ళ వయసు చెప్పొచ్చండి. అసలు అటువంటి యోగులు మనకి మాట రాదు, థాట్ రాదు. అసలు రియల్ గా అలాంటి వాళ్ళని చూసిన తర్వాతే నాకు చాలా ధైర్యం వచ్చి ఉన్న ఆస్తి అప్పటి వరకు నేను ఇంకా ఊగిసలాడుతున్నప్పుడు టక్మని తీసి అక్కడ కొని ఒక ఆశ్రమం కట్టడం జరిగిందండి.